అందరికీ శనార్థులు. ట్యాంక్ బండ్ మీదకి వచ్చిన నేను ఈరోజు బతుకమ్మను అంటే గౌరమ్మను సాగనంపనికే గంగమ్మ దగ్గరికి సాగనింపనికే ఈరోజు ఆఖరి రోజు. మంచిగా ఆడపిల్లలు అందరూ ముద్దుగా తయారయ్యి వచ్చిండ్రు బతుకమ్మలు ఆడనీకి. అట్లనే ట్యాంక్ బండ్ మీద కార్నివాల్ నడిచింది. ఈ జానపద కార్నివాలు అని అనాలి, ఎందుకంటే ఈ కార్నివాల్ అంతా కూడా మొత్తము ముద్దుగా రకరకాల కళారూపాలు అందరూ కూడా ఉన్నారు. కోలాటం వాళ్ళు ఉన్నారు, బతుకమ్మలు తెచ్చిన అక్కలు ఉన్నారు, జూపల్లి కృష్ణారావు సార్ మినిస్టర్, అట్లనే కొండ సురేఖకున్నది, చాలా మంది పెద్దవాళ్ళు అందరు ఉన్నారు, కళాకారులు అందరూ మంచి మంచి పాటలు పాడి ఆడపిల్లలను సంతోషపరుస్తున్నారు. కార్నివాల్ ఇప్పటి వరకు నడిచింది. ఏదైతే ర్యాలీని తీసుకొని వచ్చిండ్రో అది అమర వీరుల స్తూపం కాడికి షురు చేసి ట్యాంక్ బండ్ మీద స్టేజ్ దగ్గర మంచిగా నడుస్తా ఉంది. అట్లా This is beautiful. I love it. No. Canada. I've been here for 1 month. Yeah, I love when music is incorporated into life. And my name is Nikki. Yeah, and I'm a musician, so yeah. చూడనికి వచ్చిందంట నిక్కి. ముద్దుగా బతుకమ్మ నెత్తి మీద ఎత్తుకొని బంగారు తల్లి లెక్కున్న చూడండి, మంచిగా అనిపిస్తుంది. సంగీతం అంటే చాలా ఇష్టం నాకు అని చెప్తుంది ఆ బుజ్జి. నిక్కి విల్ మీట్ అగైన్. I hope so. నడవండి పోదామండి. ఉపికే చరితల ఊట సిరిసిల్ల మగ్గాల నేత కేనికి ఎత్తిన సవసుల పూట కవనం భువనము ఎల్లలు దాట కరీంనగర్ వాదేశికి బాట జ్ఞానపీఠమై పూసిన తోట విశ్రం జాతి తప్పదు నీతి నడిపించే నా గోబా జ్యోతి గోండు కోలం తోటి అత్రం నాశాల వర్ణశాల సీతమ్మాడుగులు భద్రాచలముల నిత్య వేడుకలు పూలలెంట గోదారి పలుగులు పగలే నీడలు పంచిన చందం పచ్చని టేపు గొడుగుల యందం అక్కిబాబులు బొగ్గు నిలువులు పాలు వంచయిల పంచ వెలుగులు గిరిజన జాతుల ఆయువు పట్టు ఆశయాలు విరపూసిన చెట్టు వనిజ రాసులకు తరగని గట్టు ఉద్యమాల కిలకమ్మ. జమ్మికుంట నుండి కోలాటమేనికి ఎంతమంది వచ్చారు? మొత్తము 20 మంది. ఆ కైలాన్లు అందరిని ఎవరు తీసుకొచ్చారు? మరి మంచిగా 20 మందిని వేసుకొని వచ్చిరంట. ఆమె ఇప్పుడు అందరికి ఒక్క రకం చీరలు కొన్నారు కదా, ఇట్లా ఎట్లా కొనుక్కుంటారు? ఇట్లా ఒకటే రకం మరి దూకినప్పుడు ఉండొద్దా? దొరుకుతాయి. నాకు తెలియకప్ప యాదమ్మక్క నువ్వు వేడకెళ్ళి వచ్చినావు. ఏం కూడా ఏమో మేడం ఇంద్రపర దగ్గర కోటి దీపాలు పడతాయి. బతుకమ్మ చూడని కోలాటం అన్నీ వచ్చినాం సంతోషంగా. మాది ఊరు జనగాం దగ్గర నవాపేట. జనగాం దగ్గర నవాపేట. ఈ అక్కలది ఏం పేరంటే? నా పేరు యాదమ్మ. యాదమ్మ అక్కలది జనగాం దగ్గర నవాపేట. పక్కకే ఉంటారంట. చూసిపోదాం నేను దోమల కూడా అవును దోమల కూడా. నా పేరు రజని. చాలా బాగా అనిపిస్తుంది, సంతోషం అయింది. మంచిగా అందరూ బతుకమ్మలను పట్టుకొని మేము ఐదునగర్ నుంచి వచ్చినాక బాగానే తెచ్చినాం. 40-60 మంది దాకా వచ్చినాం.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఇది మన వేడుక అవునక్క. అక్కడికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అంతా మన తెలంగాణ ఆడబిడ్డలకు విజయ అమ్మ అక్కలకు అంకితం చేస్తూ మేమందరం ఒక్క దగ్గర నుంచి వచ్చినాం 5 నుండి. నా పేరు సువర్ణ. మేము కాదమ్మా ఇప్పుడు మీరు ఎవరు వచ్చినట్టు అంటే ఏ గ్రూప్ వాళ్ళు మేము పల్లె నరసింహన్న ప్రపంచ పటాన పల్లె నరసింహన్న గ్రూప్ పేరును నిలిపిన మన ఆడపడుచులందరికీ గట్టిగా చప్పట్లు. మంది ఆడవిల్లలు బతుకమ్మ ఆడడానికి వచ్చినాం. అంతే కోలాటం ఏం కాదు. మరొక తెలంగాణ సంగీత నాటక అకాడమీ సావిత్రి. అలేఖ్య పుంజాల మేడం గారిని నా పేరు శైలజ. శైలజమ్మ ఈ అమ్మవారి మాల ఎప్పుడు మళ్ళా తీస్తారు 11 రోజుల 11 రోజులు చీరబాటి గుంజకుండే అమ్మ ఆయన ఉడిపోగలరా? 11 రోజుల తర్వాత 11 రోజుల తర్వాత పండుగ రోజు తీస్తాం. దసరా పండుగ రోజు ఏ రోజు చేసుకుంటారమ్మా? గురువారం రోజు. అమ్మ ఇప్పుడు మాల వేసుకొని మీరు బతుకమ్మలు చేసుకోవచ్చు చేసుకోను అన్ని చేసుకోవచ్చు. ఏమేమి ఉంటది మాల వేసుకుంటే నియమాలు ఏం పాటిస్తారు? నియమాలు అన్ని ఏం తినొద్దు 4 గంటలకు లేవాలి, చన్నీళ్ళతో స్నానం చేయాలి, అమ్మవారి పూజలు చేసుకోవాలి, పొద్దుగాల పాలు ఉంటాయి, మధ్యాహ్నం ఫ్రూట్స్, నైట్ అన్నం తింటాం లేకుంటే లేదు. దీక్ష చేసుకుంటూ ఉంటాం. అమ్మవారి మీద వదిలేసి అట్లా మంచిగా నడిపిస్తాం. మంచిగా అమ్మవారిని మంచిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా గౌరమ్మ తల్లి. మంచిది. నీ పేరు ఏం చెల్లె? మహాలక్ష్మి. మహాలక్ష్మి. ఏం చేస్తున్నావు మహాలక్ష్మి? నేను కుక్కడపల్లికి వెళ్ళి వచ్చిన. ఎంతమంది వచ్చారు కుక్కడపల్లికి? 20 మంది వచ్చినాం. 20 మంది వచ్చారు. నీ పేరేందమ్మా? లక్ష్మి అక్క. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. ఎక్కడికి? రామంతపూర్కి వెళ్ళి వచ్చినాం. ఎంతమంది వచ్చారు రామంతపూర్కి? మేము 40 మెంబర్స్ వచ్చినాం. ఒక్కొక్క ఏరియా నుండి 40 మంది 80 మంది 20 మంది అట్లా వచ్చారు. అమ్మ మీరు ఏమైనా ఇట్లా డ్వాక్రా గ్రూప్ వాళ్ళ లేకుంటే డ్వాక్రా గ్రూప్ వాళ్ళు? ఏం పేరు బుజ్జి? అఖిల. ఏం చదువుతున్నా బేట? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓయమ్మ అఖిల ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నదంట. బాగున్నావు అక్క? బాగున్నా. ఏడికెంచి వచ్చినావు? నేను హిమాయత్ నగర్. హిమాయత్ నగర్. అక్క జరగదు. ఏం ఏం చేస్తావు అక్క నువ్వు? ఏం చేస్తలేను, కాళ్ళ నొప్పులు అయినా ఇంట్లోనే ఉంటా. ఆయన కూడా వచ్చినావు ట్యాంక్ బండి మీదకి నడుచుకుంటా ఇంత చిన్న దూరం చూడాలి అని. అయ్యో పాపం మీ అక్క నాసు ఉంటదే. మస్తు పని చేసిన. ఏం చేయాలి ఇప్పుడు? నడుము నొప్పి కాలు నొప్పి అయింది కదా, ఇంట్లోనే ఉంటున్నా. చూడాలి మందిరం నిలబడతారు, బతుకమ్మలు ఆడవచ్చు అని వచ్చిన. అవును. ఇక మా ఆయన ఎక్కడ ఇద్దరం ఇంట్లో అయినాము. ఇక నెగ్లని ఏం లేదు. ఏం చేస్తాం? మోకాలు నొప్పి ఉండదు. అమృత. అక్క మోకాలు నొప్పి పెట్టుకొని కూడా హిమాయత్ నగర్ నుండి వచ్చింది పాపం. నీ పేరేం పేరు చెల్లె? చందనశ్రీ. చందనశ్రీ. అంత బంగారమేనా? కాదు, రోళ్ళు గోల్డ్. ఎందుకంటే బంగారం ఇంత పిరుకుమైంది. పిల్ల ఇట్లా వేసుకొని వచ్చింది అనుకో. చందన ఏడికెంచి వచ్చినావమ్మా? హైదరాబాద్. హైదరాబాద్ హిమాయత్ నగర్. హిమాయత్ నగర్. ఈ అమృత అక్కతో వచ్చినవా? లేదు, మా అమ్మ అక్కడ ఉంది. మీ అమ్మ ఉన్నదా? ఇక్కడ ఉంది మా అమ్మ. మా అమ్మకి కూడా కాళ్ళ నొప్పులు. మంచిగా రోజు మీ వీక్స్ ఫ్యాన్, రోజు మీ వీక్స్ చూస్తుంది. మంచిగా ఉన్నాయి అక్క. మా వార్తలు మంచిగా ఉంటాయి కదా మరి చూస్తారా? డైలీ చూస్తారు. 9:30 నాకు పేర్లే అడిగావు. మరి ముదురున్నావు కదా. నేను ముద్దుగానే ఉన్నా కానీ నాకు ఇంత కొడుకున్నాడు. ఒక కొడుకు 10వ తరగతి అక్క. మా అక్క నన్ను అడిగింది ఏమనుకోండి. నా కొడుకు 10వ తరగతి పుస్తకంలో నాకు సంబంధం చూసేవమ్మా. అమ్మ ఏం చేస్తావు నువ్వు? ఎంఎస్సీ అయిపోయింది. ఏం చేస్తలేవా చెల్లి? ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నా. ఇప్పుడు రిజల్ట్లు ఇప్పుడు రాస్తున్నా. వచ్చినాయి కదా. అవును. యూపీఎస్సీ అంటే ఇంకా పెద్దది. అంతగానం చదువుతావా? అవును. నీకు ఫ్యాన్ ని చాలా పెద్ద ఫ్యాన్. డైలీ 9:30 ఫ్యాన్ లేదు పాడలేదు. నా చెల్లెళ్ళు మీరు అందరూ తెలంగాణ చెల్లెళ్ళు అంతే. ఫ్యాన్ ఉంటాయి. అమ్మ నీ పేర్రా? నాగలక్ష్మి. రామంతపూర్ నుంచి నడుస్తున్నారు. వీళ్ళంతా రామంతపూర్లో. అమ్మ ఇప్పుడు రామంతపూర్ నుండి మొత్తం ఎంతమంది వచ్చిండ్రు? 200 మంది రావచ్చు. 200 మంది రావచ్చు. 200 ఎక్కువ వచ్చిండ్రు. 500 మంది దాకా వచ్చారు. మందిని అన్నారు కదమ్మా. మా టీం బాగా వచ్చింది.
రామకపురాలు మిడతలు బాగానే వచ్చిండ్రంట. అమ్మా ఏమేమి తీసుకొచ్చిండ్రు? బతుకమ్మలేనేనా లేకపోతే ఇట్లా కోలాటాలు ఇట్లా? కోలాటాలు బతుకమ్మ ఎంతమంది ఆడతారు? ఎన్నైనా అమ్మ ఇంటికాడ మరి మీరు బతుకమ్మ ఎప్పుడు వేరుస్తారు? నిన్ననే అయిపోయింది మా బతుకమ్మ, ఆడ నిన్ననే అయిపోయింది మొత్తం. మీరెందుకు నిన్న ఆడేసిండ్రు మరి? అని గౌరమ్మ పెట్టొద్దని నిన్ననే ఆడేది. గౌరమ్మని మంగళవారం పూట బయటికి తీసుకురారు బతుకమ్మ తీయరు కాబట్టి నిన్ననే ఆడేది. బతుకమ్మ ఆడి ఆడి అలసిపోయినారు నిన్నంతా. ఈ రోజు మళ్ళా మంగళవారం పూట మంగళవారం పూట గౌరమ్మని బయటికి తీసుకోరా అని ఇట్లా తీసుకొచ్చిండ్రంట. అవతల బంధుకు చెల్లెళ్ళు అందరు ముద్దుగా బతుకమ్మ ఆడుతుండ్రు. చిన్న పుట్టది కూడా ఆడుతున్నది. ఇప్పుడు మీరు అందరూ బతుకమ్మ నిన్న చేయలేదు, వాళ్ళు చేసుకుందామని వచ్చిన. మీ బతుకమ్మ మీద తామరపు బతుకమ్మ. అబ్బాయి ఈ చెల్లెలు బతుకమ్మ చూడండి ఎంత ముద్దుకున్నదా. ఈ 9 రోజులు మంచిగా తామర పువ్వుని పెట్టి మీద మామిడి ఆకులు, తంగడి పువ్వు, పట్టుకుచ్చుల పువ్వు, గునుగు పువ్వు కూడా ఉందల్లా. పూర్వకాలంలో బంతి పూలు ఉన్నాయి 2 రకాలు. ఈ పువ్వులు ఇంటి ముందట దొరికిన పువ్వులే కానీ మంచిగా అందంగా చేసింది. ఇంకొక చెల్లెలేమో ఇలా తులిసాకులు కూడా పెట్టింది చూడండి. గౌరమ్మ కూడా పెట్టింది కానీ దగ్గర పెట్టుకో చెల్లె, ఇలా పడిపోగలది ఎందుకు మళ్ళా మనసు కలకల. నీ దగ్గరనే పెట్టుకో గౌరమ్మను. మళ్ళా మనము బతుకమ్మని గంగలకు సాగదోలినాక అమ్మవారికి కొంచెం వేసి మళ్ళీ అది అందరికి ఇచ్చుకుంటాం కదా. అమ్మాయి ఎంతమంది తీసుకొచ్చి ఈమె పాపనా? ఇప్పుడు ఉన్నటువంటి యువతకి దయచేసి బతుకమ్మను మీరు కావాలనుకుంటే మీ ప్రైవేట్ ఫంక్షన్స్ లో దయచేసి బతుకమ్మ ఇంట్లో సారీస్ ఫాల్స్ అవన్నీ కుడతా ఉంటా, జాకెట్లు పూర్వకాలం నుంచి మన పెద్దలు ఎట్లా ఆడుతా ఉన్నారో అదే పద్ధతిలో మొన్ననే డిగ్రీ అయిపోయింది, నేను ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నావు. నీ పేరేం పేరు చిన్న తల్లి? నా పేరు గోపిక. ఏడికించి వచ్చినావు బేటా? నానా నువ్వు బతుకమ్మలతో వచ్చినావా లేకపోతే చూద్దామంటే చూడడానికి వచ్చిన ఫస్ట్ టైం. దసరా ఉత్సవాలు వచ్చిందంటే బుడ్డది ఎవరితో వచ్చినావురా? ధన్యవాదాలు అర్పించుకుంటూ మమ్మల్ని ఆహ్వానించి ఇంతమంది కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన సాంస్కృతిక డిపార్ట్మెంట్ ఏమంటారు అది ట్యాంక్ బండ్ కిందకుండే ఏరియాకు గాంధీనగర్ బాగానే వచ్చిండ్రు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇంతకుముందు 2 years వచ్చిన. 3 years నుండి వస్తున్నావు. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇట్లా? చాలా బాగా అనిపిస్తుంది. తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ. బతుకమ్మ ఘాట్ వైపు సాగాల్సిందిగా కోరుతూ కళాకారులందరూ కూడా మేము విన్యాసాలతో మన బతుకమ్మల్ని బతుకమ్మ ఘాట్ వైపు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ ముందు వరుసలో ఉన్నటువంటి మరి అక్కడ ఒక్కసారి మీదికి చూసినట్టయితే కొండ సురేఖక్క, ఇందిరా శోభనక్క, కొండ సురేఖక్క, ఆ తర్వాత అక్క వెన్నెలక్క, చాలా మంది అక్కలందరూ వచ్చిండ్రు. ఆ అక్కలందరూ కూడా మళ్ళీ బతుకమ్మని తీసుకొని వస్తారు. అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మంచిగా బతుకమ్మలు తీసుకొని పోనీకే కొండ సురేఖక్క కూడా వచ్చింది. ప్రకృతి మాత ప్రతి గడపకు గౌరమ్మై వచ్చునంటే రావణా ఉయ్యాలు సిరిదేవనా ఉయ్యాలు పడతుల చేతుల్లో తాను పసిపాపై పెరుగునంట రావణా ఉయ్యాలు సిరిదేవనా ఉయ్యాలు గౌరమ్మి బతుకమ్మై గంగమ్మలు లీనమౌన రావణా ఉయ్యాలు సిరిదేవనా ఉయ్యాలు. బతుకమ్మ బతుకమ్మ మా పండుగ నీవేనమ్మా, బతుకమ్మ బతుకమ్మ మా సంతోషం నీవమ్మ,
కొమ్మ కొమ్మల్లో నీవు పూడతావే పువ్వై గుమ్మాలన్నింట సీకటి సేరిపే పువ్వులమ్మై తంగేడు పూలతో నిన్నే పేర్చి మా గడపలలో నిలిపమమ్మా మా తోడు నీడ నీవై మమ్ము నడపాలి అమ్మా గునుగు పూలతో నిన్నే పెంచి మా గుడిసెని గుడి చేసామమ్మా ఏట నవరాత్రులు నిన్నే కొలిచేమమ్మా మా వదిన వచ్చింది మా సంగారెడ్డి నుండి మా జగ్గన్నోళ్ళ భార్య బతుకమ్మ నాకు ఇన్విటేషన్ ఉంది కాబట్టి సంగారెడ్డి నుంచి ఇప్పుడే వచ్చిన పెళ్లి పనులన్నీ అయిపోయినాయి చంద్రకాంత్ రోజు చూస్తుంటా టీవీలో కళాకారులు నెమ్మదిగా మా ఊరాలు మీరు కూడా సాగాలి. ఎవరు చూస్తారు? అమ్మో మా సంగారెడ్డిలో చూడకపోతే ఎట్లున్నాను కాదక్క నీ పేరు చెప్పాలి ఒక్కసారి నాకు రమ్యారావు రమ్యారావు అక్క ఈ అక్క సిద్దిపేట అక్క అనుకుంటా కదా చింతమడక ఆడబిడ్డ చింతమడక ఆడబిడ్డ చింతమడక ఆడబిడ్డ రమ్యారావు ఈ అక్క అక్క మంచిగున్నాను అలాగే కూడా మంచిగా వచ్చినటువంటి వారికి బతుకమ్మలు తీసుకొచ్చిండ్రు మీరు దేవాదాయ ఇవన్నీ ధర్మాదాయ శాఖ మనిషికి ఒక తరపున బతుకమ్మ తీసుకొని వచ్చినాం అక్కడ స్వామి నుంచి అమ్మవార్ల అక్కడ ప్రసాదాలు మొదట వచ్చాయి. గౌరమ్మ పూజ చేసుకొని వేదిక అక్కడ నుంచి దగ్గర ఇక్కడికి వచ్చి వేదిక మంచిగా అందరం కొంతమందికి ఇక్కడ అందజేయడం ఇక్కడ జరుగుతుంది. తీసుకొని వెళ్ళాల్సిందిగా సూచన కళాకారులు నెమ్మదిగా ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నాం. మెయిన్ వేదిక ఎదురుగా ఉన్నటువంటి బతుకమ్మలను తీసుకొచ్చిన కళాకారులు దయచేసి వాటిని బతుకమ్మ ఘాట్కి తీసుకెళ్ళాలని సూచన. మరి ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి రెండో బతుకమ్మ అక్క బతుకమ్మ సహకరించినటువంటి అక్క బిడ్డ బతుకమ్మ ఎస్పెషల్లీ నగర పోలీస్ శాఖ వారికి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారికి, సూపర్ గా జోర్దార్ గా GHMC ఆడతారు ఒక రెండు డిపార్ట్మెంట్ అడుగులు వారికి, చెప్పలే HMDA డిపార్ట్మెంట్ వారికి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారికి, ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డు వారికి ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఈ తెలంగాణ వ్యాప్తంగా ప్రచురించినటువంటి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ప్రతినిధులకి ఫస్ట్ ఇయర్ ప్రత్యేకించి ఈ సద్దుల బతుకమ్మ చెల్లెలేమో ఇంటర్ ఫస్ట్ ఇయర్. సందర్భంగా వారికి ధన్యవాదాలు. అలాగే చదువు అయిపోయింది, జాబ్ చేస్తున్నాను. ప్రత్యేకంగా ప్రసాదాలను అందజేస్తున్నారు. వాటి అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీతేజ ఈ స్వీట్ ఏమో ఇందిరక్కోళ్ళ ముద్దుకున్నారు పోరలందరూ ముద్దుగా తయారయ్యి వచ్చిండ్రు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖల బతుకమ్మ నా చేతిలో పెట్టిండ్రు. ఏమలే తక్క క్షణార్థులు నీకు తీసుకొని పోదాం పండి. ఈ పెద్ద బతుకమ్మ నువ్వు చేసినావా? ఇందిరక్క వేసిన పెద్ద బతుకమ్మ వదిన చేతిలో పెట్టి మా వదిన నెత్తికెక్కించేసింది. అందంగా తయారు చేసిన ఇందిరక్క పెద్ద చదువుకున్న చెల్లెలే కాకుండా పెద్ద కళాకారిని మంచిగా బతుకమ్మ ఇంత అందంగా వేసిందో చూడండి. నడుండి పోదామండి. ఇది మన తెలంగాణ భాష సాంస్కృతిక శాఖలు తీసుకొచ్చినటువంటి బతుకమ్మ. ఈ అక్క ఎత్తుకున్న బతుకమ్మ నీ బతుకమ్మ ఎవరు చేసిండ్రు అక్క? నేనే చేసుకున్నాను. ఈ అక్క రమ్యారావు అక్కనేమో ఆమె బతుకమ్మ ఆమె వేసుకున్నది. నిర్మలక్క ఎత్తుకున్న బతుకమ్మ ఇప్పటిదాకా ఇందిరా శోభన అక్కది. నడుండి మెల్లగా మనం కూడా గంగమ్మ కాడికి పోదామండి. బాగులే కింద చూడమ్మా మెల్లగా జాగ్రత్త. నా పేరు మీద వాడేవు కదా పండుగ పూట, మళ్ళీ నా పేరు మీద వాడి అయ్యో చంద్రవతోటి మాట్లాడుతుంటే వాడి అంటుంది. వదిలే రా ముందుకు రావాలి. చంద్రవతోటి మాట్లాడితే పడతామా ఎవరమైనా? వదిలే ఎప్పుడు వచ్చినావు సంగారెడ్డికి నుంచి? ఇప్పుడే ప్రోగ్రామ్ ఉందని తెలిసే వచ్చిన మా వదిలే సంగారెడ్డికి నుంచి వచ్చింది. ప్రోగ్రామ్ ఉందని తెలిసి వచ్చిందంట. ఆడల బతుకమ్మ మనం ఆడుకోపోతే ఎట్లా? ఇంత పెద్ద మనకు గిన్నిస్ బుక్ లో ఎక్కినాం కదా, ఆనందం. సంగారెడ్లు ఉంది కదా, జోరుగా ఆడిండ్రు. నిన్న అన్న పిల్ల అందరు బాగానే ఆడిండ్రు. సంగారెడ్లు అందరు ముద్దుగా ఆడిండ్రు. నిన్న అయిన బతుకమ్మ ఈ రోజు అవుతుందా? ఏమో సంగారెడ్డి వాళ్ళకి నేను ఎత్తుకున్నా, నాకు ఉన్నది బతుకమ్మ. ఇక్కడ పుట్టిగా నడుస్తున్నా అనుకున్నావా? మంచిగా బతుకమ్మని తీసుకొని బయలుదేరినాం మనము. తీసుకురామని నీళ్ళకపోతే రాములో రెదురాయి నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే
ఘనంగా ఉన్నది కార్నివాల్ అంతా. ఎక్కడికి తమ్మి? వెమ్లవాడ రాజన్న సిరిసిల్ల వచ్చిందంట. ఎప్పుడు వచ్చిండ్రు? పొద్దున ఎన్ని గంటలకు? 11 అయింది. వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా చాలా మంది. ఎక్కడ తెలిసి? వెమ్లవాడ వెమ్లవాడ ఎంతమంది వచ్చిండ్రు? 20 మెంబర్స్. 20 మంది వచ్చిండ్రంట వేపవాడ నుండి. ఎక్కడ వాయిస్తున్నారు? జోరుగా నడుస్తున్నారు. అటు బందుకు వాళ్ళని విడిచిపెడితే ఇటు బందుకు మొత్తం తెలంగాణ సాంస్కృతిక సారథి తమ్ముళ్ళు డప్పులు వాయించుకుంటా నడుస్తున్న ఏం పేరు? విజయకాంత్. తమ్ముడు విజయకాంత్. విజయకాంత్ ఎక్కడి నుండి? మేము నాగర్ కర్నూలు జిల్లా మహబూబ్ నగర్ నుంచి వచ్చాం. తమ్ముడు DSS లో పనిచేస్తావా? ఎంతమంది వచ్చిండ్రు మొత్తం మీరు? మేము దాదాపు 30-40 మంది వచ్చాం. 30-40 మంది వచ్చిండ్రంట ఈ తమ్ముళ్ళందరూ. అన్న మీరంతా తెలంగాణ సాంస్కృతిక సారథా? సార్ మేడం సారథి సారథా? సార్ ఎంతమంది మీరు అక్కడికి వెళ్ళి? ఏం పేరు తమ్మి? ఏం పేరు? నా పేరు లక్ష్మణ్. లక్ష్మణు. ఎక్కడికి ఏ ఊరు? నాగర్ కర్నూలు. అంత తెలంగాణ సాంస్కృతిక సారథి తమ్ముళ్ళు పొద్దున డప్పులు వాయించుకుంటూ నడుస్తున్నారు. ఎండకేమో ఒక దిక్కు వెన్నెలక్క, ఒక దిక్కు రమ్యారావక్క, ఇంకొక దిక్కు ఇందిరక్క, ఇంకొక దిక్కు నిర్మలక్క గంగమ్మ దగ్గరికి గౌరమ్మని సాగదోలనికి వస్తున్నారు. అసలు బతుకమ్మ కళ అంతా ఈడనే నడుస్తున్నట్టు అనిపిస్తుంది. మస్తు మంది ఆడపిల్లలు, 1000కి పై మంది ఆడపిల్లలందరూ కూడా జోరుగా సాగుతున్న బతుకమ్మ కళ్ళకు పండుగ లెక్క అనిపిస్తుంది. గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల, చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల, చేతి సంచుల నిండా పూలు కోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య, సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ. గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల, చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల. పాల పిట్టల గుంపు చూడు ఓ రాస గుమ్మడి, కాముడట పాట పాడే ఓ రాస గుమ్మడి, పసి పాప పాదం చూడు ఓ రాస గుమ్మడి, పాట వింటూ ఆడబట్టే ఓ రాస గుమ్మడి, డప్పు మోత మోగుతుంటే ఓ రాస గుమ్మడి, జానపదం యాది కసే ఓ రాస గుమ్మడి, జానేడంతా పోరాగాడు ఓ రాస గుమ్మడి, బతుకమ్మ నెత్తినాడే ఓ రాస గుమ్మడి, 3 కాళ్ళ ముసాలొళ్ళు ఓ రాస గుమ్మడి, ముందు నడిసి తవ్వాదిసే ఓ రాస గుమ్మడి. గొర్రు నాగలి గుంటుక పండుగ చూసి నవ్వుతున్నాయి, పొడవలి గడ్డ పార కుంకుమ బట్టు దిద్దుకున్నాయి, పశువులు తారం చేసి ముద్దుగా ముస్తాబయ్యి మురిసి పరవశించాయి గుమ్మాడి. తంగెడు పూలో తడి తామెర పూలో ఎంగిలి పూలో ఎద పొంగును చూడో, బంతి పూలో చామంతి పూలో గుమ్మడి పూలో గుండె నిండును చూడో, మట్టి బిడ్డ బతుకమ్మను చూడో, గంగా ఒళ్ళో తేలియాడెను చూడో, భూదేవి పులకించి దీవెనలే ఇచ్చెనేడు. వాకిలి నుండి చెరువు వలుగుల దాకా చూడోయ్ చూడో బతుకమ్మల బారో, చిత్తడి నుండి చెరువు మత్తడి దాకా అరే చూడోయ్ చూడోయ్ బతుకమ్మల జోడో. గౌరమ్మ ఉయ్యాల, నీకు గారాల ఉయ్యాల, చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల, నీకు బంగారు ఉయ్యాల, గౌరమ్మ ఉయ్యాల, నీకు గారాల ఉయ్యాల, చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల, నీకు బంగారు ఉయ్యాల. ఈ
కలువ పువ్వులు సందేల చిందాడే పువ్వులు వానరు చూసి మంతమాడనే సెట్టు సేమలే తేనెలూరెనే పుట్టినింటియా పట్టు కాంతులతో పాల పుంత దిగి నేలకొచ్చెనే గాలిల తాకి గంగ పొంగనే పడుబడిలా దివి నుంచి నేల వైపు తన నడకనేమో మలుపు పొన్నంగి సిన్నంగి పూరేడు విడగువ్వ వల్లంకి తీతూక కొరవంక రంగు పిట్టాలెన్నో రాశిగా వచ్చిన పాల పిట్టాకై పల్లె పప్పది పట్టే శ్రీమంతి పూవంతి కామంచి రుద్రాక్ష గురువింద గురువులు అరవిందాలు గంధాలు గుప్పెట్టి అందాల పూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంట దీపకాంతుడు పూల పల్లెలు మెరుపు తీగలోనే అరే మురిపముందినారే నేల నిండుగా పూల పండుగ నీలి కొండకే మెరుపులద్దెనే పూల పల్లకి మేన నెక్కి గౌరమ్మ చెరుకులో కొలుపు తీరెనే పూల వెలుగు నేల కాసి పగలాయే పూలెల్ల రాసులాయే గాలెల్ల గంధమాయే తాళాల దరువులాయే తప్పెట్ల మూతలాయే ఆటెంత ప్రాణమాయే పల్లంత గానమాయే దివినేల ఏకమాయే భూతోల జాతరాయే 10 రోజులు బతుకమ్మ ఆడుకున్నాం. అమాస నుండి షురు చేసి బతుకమ్మను పెత్తరమాస నుండి మొదలుపెట్టి 10 రోజులు జరుపుకున్నాము. ఈరోజు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ ఎన్నెలక్క, ఇటుబందుకు రమ్యరావు అక్క, భాషా సాంస్కృతిక శాఖల బతుకమ్మ అన్ని బతుకమ్మలు కూడా 10 రోజులు నిమ్మలంగా ఆడుకున్నారు. అక్కలు అందరూ తీసుకొచ్చి గంగమ్మల సాగ నంపుతున్నారు. అక్క ఎట్లా అనిపిస్తుంది? సంతోషమేనా? ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలకు తెలంగాణ గడ్డ నుంచి చరిత్ర ఎన్నడివే లేని విధంగా మన బతుకమ్మలకు ప్రఖ్యాతి వచ్చింది. మొత్తము ప్రపంచవ్యాప్తంగా మన బతుకమ్మకు గుర్తింపు వచ్చింది. అది మన ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి సపోర్ట్తోని జూపల్లి గారి మన సాంస్కృతిక సారథి జూపల్లి గారి ఆధ్వర్యంలో మనకు ఈ అవకాశం దక్కింది. ఇది ఒక వరల్డ్ రికార్డు, 2 వరల్డ్ రికార్డ్ అయింది. పెద్ద ఎత్తున 63 ఫీట్ల బతుకమ్మ మరియు ఆడపడుచులంతా ఆడి పాడి బతుకమ్మ ఆడి పెద్ద ఎత్తున ప్రపంచం లేని ఎక్కడ విధంగా 2వ వరల్డ్ రికార్డ్ జరగడము మన ఆడబిడ్డలకందరికి అది నా ఒక్క ఘనత కాదు. మన రేవంత్ అన్న చెప్పిండు, ఆడబిడ్డలంటే మామూలు కాదు, ఆడబిడ్డలు వీర వనితలు, ఆడబిడ్డలు మహాశక్తి, వాళ్ళని కోటీశ్వరులను చేస్తాం, వాళ్ళనే సారథి చేస్తాం తెలంగాణకు అని చెప్పాడు. కాబట్టి ఇది అందరు ఆడబిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు సాధించిన ఘనత నేను తెలియజేస్తున్నాను. మొత్తానికైతే ఈ అక్క సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెలక్క, ఇటు బందుకేమో ఇంద్రశోభనక్క. నీ పదవి తెలియదు నాకు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. తిప్పిందంటే ఒక్కొక్కరి చెంపల పడి పల్ల పల్ల వేడినట్టు ఉంటుంది అమ్మ. ప్రజల్లో ఉండాలి చెల్ల, ఏమన్నా పదవులు ఇక లేకుండా రేపు వస్తాయి పదవుల గురించి. సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ముగిసింది. సో ముఖ్యంగా సద్దుల బతుకమ్మ నాడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడము అన్నది మన యొక్క తెలంగాణ ప్రైడ్ గౌరవాన్ని ఆకాశమంతా ఎత్తినటువంటి రేవంత్ అన్నకి మరోసారి ఆడబిడ్డల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. రేపు రాబోయే లోకల్ బాడీలో 42% మా బీసీల యొక్క కోటా పెరిగి మేమంతా కూడా అందులో ఉండాలని కోరుకుంటాను. బతుకమ్మని ఇడిచేసి వచ్చింది మా వదినే, మళ్ళీ దూరం పోవాలి సంగారెడ్డి దాకా. చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను రావడం, అందులో మా చంద్రక్క కలవడం ఇంకా ఆనందం అనిపిస్తుంది. బతుకమ్మ అంటే ఇట్లా ఉండాలి అనేది ఆదర్శంగా ఈరోజు మేము చూపించినాం. 9 రోజుల నుంచి ఆడతాము. నిన్న సద్దుల బతుకమ్మ ఆడి పెద్దగా ఆడి
చాలా మంచిగా అనిపించింది. చిన్నప్పుడు నేను గడిల్ని ఆడుకున్నా కానీ మొన్న గాంధీ భవన్లో ఆడినా, ఇవాళ హుస్సేన్ సాగర్ మీద ట్యాంక్ బండ్ మీద ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ఊర్లో ఆడుకుంటే, ఒక కుటుంబంలో ఆడుకుంటుంటే మన కుటుంబ సభ్యులతోటి ఊరి వాళ్ళతోటి ఆడుకుంటాం. కానీ ఇక్కడ అందరితోటి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అందరం కలిసి బహుజనులం కలిసి ఆడుకుంటున్నాం కాబట్టి చాలా సంతోషంగా, ఇంత మరపురాని రోజు ఇంకోటి ఉండదు. తప్పకుండా చూపిస్తా అక్క, తప్పకుండా తప్పకుండా చూపిస్తా. చిన్నప్పుడు మేము ఎక్కడ ఊగినాము, ఎక్కడ ఆడినాము, ఎక్కడ కూర్చున్నాము, ఎట్లా చేసినాము అనేది మొత్తం అన్ని నీకు మొత్తం చూపిస్తాం. ఇక బతుకమ్మ ఆడింది ఇప్పుడు ఫోటో ఉంటుందా, మళ్ళీ ఇప్పుడు జాగా చూపిస్తా. మొత్తానికైతే రమ్యక్క కూడా ప్రసాదం ఇచ్చిండ్రి. అక్క ఏం పేరు? ఇదే నువ్వుల ఉండలు, పల్లిలో ఉండలు. నువ్వులుండే పల్లీలుండే పటక్క జరంత నెత్తికంత పంచుకుందాం. గుమ్మడి బతుకమ్మ నెత్తినాడే ఓ రాస గుమ్మడి, మూడు కాళ్ళ ముసాలోళ్ళు ఓ రాస గుమ్మడి, ముందు నడిసి తవ్వాదిసే ఓ రాస గుమ్మడి. ఒర్రు నాగలి గుంటుక పండుగ చూసి నవ్వుతున్నాయి, పొడవలి గడ్డ పార కుంకుమ బట్టు దిద్దుకున్నాయి, పశువులు తారం చేసి ముద్దుగా ముస్తాబయ్యి మురిసి పరవశించాయి. హిమాయత్ నగర్ మంచిర్యాల చెన్నై నుంచి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఫెస్టివల్ ఓన్లీ గర్ల్స్ కానీ కాదు, మన ప్రకృతిని నుంచి సేవ్ చేస్తున్నాం. మనం బతుకమ్మ చేసేది అన్ని డిఫరెంట్ ఫ్లవర్స్తో సేవ్ చేసి ఫస్ట్ ప్రయారిటీ మన నేచర్కి ఇస్తున్నాం. మన నేచర్ అంటే మన ప్రకృతిని ప్రేమించుకొని అండ్ స్త్రీలను కూడా గౌరవించాలని 9 days అండ్ ఈరోజు లాస్ట్ డే మన సద్దుల బతుకమ్మ. సో హ్యాపీ సద్దుల బతుకమ్మ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రియాంక, ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్యూటర్ ఇంజనీరింగ్. ఈ ప్రోగ్రామ్ బాగా చూస్తారండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. బాగా చూస్తాం మేడం, మేము చాలా బాగా చూస్తాం. మేము సింగర్ ఏంది చూపించారు కదా, హిమాయత్ నగర్ మా పాప శరణ్య. బతుకమ్మ అంటే ఒక బిగ్ ఫెస్టివల్, దాన్ని చాలా ఏరియాస్లో వేసుకుంటారు. ఇంకా దాన్ని బాగా పూజిస్తారు, మంచిగా చేసుకుంటారు. అందరు ట్రెడిషనల్గా రెడీ చేసి మంచిగా చేసుకుంటారు. డిఫరెంట్ పూలతో మంచిగా డెకరేట్ చేస్తారు దాన్ని. అండ్ ఇంకొక స్పెషల్ ఏం తెలుసా, ఎవ్రీ బతుకమ్మకి మా చంద్రబాబు ఇక్కడికి వస్తుంది. మాకు అదే పెద్ద సద్దుల బతుకమ్మ. సో క్లాప్స్ అందరికి ఒకసారి. పిల్లలందరూ కూడా ముగ్గురు ఆడుతున్నారు మంచిగా నిండా నగలేసుకొని. ఏం పేరు పెట్ట? హన్సిత. హన్సిక ఏ క్లాస్? సెకండ్. ఇదంతా బంగారమేనా? బంగారు తల్లి నువ్వు బంగారము వేసుకొని తిరిగితే ఎవరైనా గుంటుకపోతే నీ నాయన కిడ్నాప్ చేస్తే ఎట్లా? అయితే ఓకే. జడ కూడా బాగానే పెద్దగా వేసుకున్నావు. వాయమని ఇక్కడ చూడండి పిల్ల జడను మస్తు పెద్ద జడ వేసుకున్నారు. ఎవరు వేసిండ్రు ఇంత మంచిగా? ఎవరు తయారు చేసిండ్రు? ఏదొకసారి వెనకకి తిరుగు. అబ్బా జడ చూడండి అమ్మ పిల్లలు ముద్దుగా ఎంత పెద్ద జడ వేసిండ్రు. ఏ క్లాస్ ఇప్పుడు? సెకండ్. బతుకమ్మ ఆడుతున్నావా రోజు ఇంటికాడ? ఈరోజే వచ్చింది గ్రౌండ్ కు. ఆడకమ్మ పెట్ట మంచిగా ఉన్న వాళ్ళు పిలిచిన సంవత్సరం ఇక్కడే వస్తాం. మాది అక్కడ ఉంది బతుకమ్మ. మా అత్తమ్మ వచ్చింది. పిల్లలు ఇప్పుడే పెళ్ళైంది, కొత్తగా పెళ్ళైంది. అత్త కూడా ఇద్దరు వచ్చింది. అమ్మ ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ? చాలా బాగుందమ్మా, చాలా మంచిగా అయింది, సూపర్ అయితే. మొత్తగా ఎగరేటోళ్ళు ఎగురుతున్నారు. మెల్లగా మనం యువతలకు పోదామండి. ఏడికెళ్ళి అంబర్పేట్. చెల్లెలు అంబర్పేట బతుకమ్మ కుంటకు పోలే, ఇక్కడికే వస్తాం ఎప్పుడు ఇడికే. మంచిగా బతుకమ్మని వేసుకొని మీద గౌరమ్మని పెట్టుకొని మరీ తీసుకొని వచ్చిండ్రు. అమర్పేటలో ఎక్కడ ఉంటారు? శ్రీరామన థియేటర్. అమ్మ ఇప్పుడు నువ్వు ఒకదాన్నేనా? పిల్లలను కూడా తీసుకొచ్చిండ్రా? నేను ఒకదాన్ని. అమ్మ నేను. అమ్మ నువ్వు వచ్చింది. మంచిగా ఉంది మీ బతుకమ్మ, నీ లెక్కనే ముద్దుగా. వీళ్ళందరూ
మంచిగా బతుకమ్మ ఆడుకుంటుంటే ఈ రోజే ఆఖరి రోజు కాబట్టి సద్దుల బతుకమ్మ ఈ రోజే, రేపటి నుండి బతుకమ్మ ఉండదు కదా, మనం కూడా ఆడుకుందాం పండుగ. గూగుల్ తల్లిలో పని చేస్తుంది, గూగుల్ తల్లి అంటాం మేము, గూగుల్ తల్లిలో పని చేస్తుందని మంచిగా ఇంటికి వచ్చి హైదరాబాద్ ఉంటుండ్రు. నేను ఎంబీఏ చదువుకున్నానండి. ఇప్పటికీ 4 సంవత్సరాల పైన అవుతుంది. అంటే చాలా చెప్తుంది. బతుకమ్మ మనం ఎసెన్షియల్గా ఫార్మర్స్ కోసం చేసుకుంటాం కదా, ఆ సెలబ్రేషన్లో మన వానదేవుడు కరుణించి పంటలు పండించినందుకు శుభవార్తగా మనం బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ సెలబ్రేషన్ ఫర్ కాప్స్. ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ అవుతుంది, తెలుగులోనే ప్రిపేర్ అయ్యి రాలేదక్క. పాపం మేఘన గూగుల్ తల్లిలో పని చేస్తుందంటే ఎంబీఏ చదువుకున్నది. ఆయన కూడా ముద్దుగా తెలంగాణ బట్టలు వేసుకొని మన ఏమంటారు మన సాంప్రదాయ బట్టలు వేసుకొని మంచిగా బతుకమ్మ వేసుకొచ్చిన బంగారు తల్లి లేకుండా. థ్యాంక్స్ అక్క.
థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ. నీ పేరేం పేరు? అనన్య. అనన్య ఎక్కడికి వచ్చినావు? రసల్పుర బేగంపేట్. రసల్పుర బేగంపేట్. బాగున్నా. లడ్డు వచ్చింది మా లడ్డు. నా లెక్కనే లడ్డు ఏ క్లాస్? 6th క్లాస్. నీ పేరు? వైష్ణవి. బతుకమ్మ ఆడినరా? మంచిగా ఆడినరా? అందరూ ఆడినరా? మేము పిల్లలం ఆడుకుంటాం. గరిమల్లా బతుకుల్లా గన్నేరు పోయి గౌరీ గౌరమ్మలో తీరొక్క పువ్వై మాగలవకొచ్చే గౌరీ గౌరమ్మలో ఇక కట్టలు తెంచిన ఆడబిడ్డ కన్నీళ్ళు గౌరీ గౌరమ్మలో మాసరు కట్టై ఆగినై చూడు గౌరీ గౌరమ్మలో ఆగో పులిసేరు చెట్లల్ల పుట్టమట్టి వచ్చి గౌరీ గౌరమ్మలో ముక్కాలి పీటెక్కి మురిసే పొట్టెమ్మై గౌరీ గౌరమ్మలో ఆహా పచ్చని పసుపున పుట్టిన గౌరమ్మ గౌరీ గౌరమ్మలో అరే ఆకు పచ్చని సిరులు పల్లెకు అద్దింది గౌరీ గౌరమ్మలో యువతల బాంధకి పోదాముండి అన్నట్టుగా బయలుదేరుతూ ఇక్కడ మొత్తం పెద్ద జాతర నడుస్తున్నది. బతుకమ్మ జాతర 9వ రోజు సద్దుల బతుకమ్మ జాతర ఖైరతాబాద్ ఉన్నదా హైదరాబాద్ ఉన్నదా అర్థమైతే లేదు. మన విజయక్క విజయ సారుల కూతురు, కాకపోతే కార్పొరేటర్ విజయమ్మ అని ఎరక నాకు. ఖైరతాబాద్ కార్పొరేటర్ అమ్మ ఖైరతాబాద్ ఆడపడుచమ్మా. ఖైరతాబాద్ ఆడపడుచు నేను. ఖైరతాబాద్ ఆడపడుచునమ్మా. ఖైరతాబాదే కానీ ఆడపిల్ల ఖైరతాబాద్ ఆడపిల్లని. పదవులు ముఖ్యం కాదు, మనుషులు ముఖ్యము. మా నాన్నగారు ఇచ్చిన కుటుంబం ఈ ఖైరతాబాద్ కుటుంబం. ఆ కుటుంబంలో ఆడపడుచుగా ప్రతి పండగ కూడా మేము ఇక్కడ కలిసిమెలిసి చేసుకుంటాము. మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ స్టే చేసి తెలంగాణ రాకముందు గద్దర్ గారితో పాటలు పాడించి ఇక్కడ ఆడవాళ్ళని గౌరవించుకునే సంప్రదాయం మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా పీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ స్టే చేసి మేము బతుకమ్మ ఆడతాము. ఈ సంవత్సరం కూడా అట్లనే పెద్ద ఎత్తున ఇక్కడికి వేసాము. 2 రోజులు సద్దుల బతుకమ్మ రావడంతో కొంచెం క్రౌడ్ తగ్గింది, లేకపోతే ఇంకా డబల్ ఉంటుంది దీనికి. అక్క ఇంతమంది పబ్లిక్ ఉన్నారు కదా, అంటే ఎన్ని ఏళ్ళ నుండి చేసుకొస్తున్నారు మీరు ఇది? మా నాన్న ఉన్నప్పుడు చేస్తుండే, అదే కంటిన్యూ చేసి మధ్యలో మా కొంతమంది పెద్దలు దర్శన్ కాక పెద్ద గణేశుని పెడతారు, ఆయన నడిపించాడు. ఆయన తర్వాత నేను రాజకీయాలకు వచ్చినాక నాకు ఇచ్చిండు. నేను మీ నాన్న పేరు నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆయన నాకు ఇచ్చిండు. అదే స్టేజ్ మేము ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. పీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ స్టేజ్ దాదాపు 15-20 ఏళ్ళ నుంచి ఇట్లనే నడుస్తుంది. మా నాన్నగారు ఇదయ్యే 17 ఏళ్ళు అయింది. దానికన్నా 2 ఏళ్ళ ముందు నుంచి, అంటే 20 ఏళ్ళ ముందు నుంచి ఇది నడుపుతాం. 20 ఏళ్ళ నుండి నడుస్తుందట అక్క. ఈ రోజు చాలా మంది పబ్లిక్ చూస్తే ఒక 2000 మంది కన్నా ఎక్కువ ఉన్నారు ఈడ. ప్రతి సంవత్సరం ఎంతమంది వస్తారు? అసలు కాలు పెట్టలేమమ్మా, అంత కిక్కిర్చుకపోతుంది. ఈసారి 2 రోజులు సద్దుల బతుకమ్మ అవడంతో ఇదయింది. లేకపోతే ఈసారి లైటింగ్ బాగుండాలని ఈ కాలానికి తగ్గట్టు డీజేలు లైట్లు పెట్టుకొని ఆడుతున్నారు బతుకమ్మ కాబట్టి ఇక్కడ అంతా లైటింగ్ బాగా పెట్టాము. అదేవిధంగా అన్ని దగ్గర డీజేలు పెట్టి ఆడుకుంటారు కాబట్టి ఇక్కడ మళ్ళీ మన సంప్రదాయాలు పాటల రూపాన రావాలని ఆర్కెస్ట్రా పెట్టించి వాళ్ళతోటి పాటలు పాడిపిస్తూ మేమందరం కూడా వాళ్ళ వెనక పాట ఆడుకుంటా బతుకమ్మ మళ్ళీ సంప్రదాయం ముందుకు తీసుకెళ్తున్నాం. అమ్మ నడవండి బతుకమ్మ ఆడదాం. మీరు అందరిగానే పడ్డాక ఒకసారి బతుకమ్మ ఆడి ఈడ బతుకమ్మలను చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. అమ్మవారు ఎంత అందంగా తయారైందంటే 9 రోజులు 9 బతుకమ్మలు మధ్యలో మళ్ళీ అమ్మవారు బంగారు తల్లి లెక్క. ఏమో దిష్టి తలిగేటట్టు ఉన్నదేమో బంగారు తల్లి. మళ్ళీ అమ్మవారు గౌరమ్మ లెక్క. ఇగో చేతుల కోలలు ఉన్నాయి, నెత్తి మీద బోనం లాగా బతుకమ్మని ముద్దుగా నెత్తి మీద పెట్టుకొని మన ఇంటి సాంప్రదాయం మన గౌరమ్మని మనం తీసుకుపోవాలని ముద్దుగా లైట్ల లంగా వేసుకున్నది అమ్మ. చాలా అందంగా కనబడుతుంది. ఇదొక బతుకమ్మ అయితే ఇంకొక అందమైన బతుకమ్మని తయారు చేసిండ్రు. ఇక్కడ చూడండి. ఎప్పుడు వేములవాడలో చూస్తుంటా నేను ఇసుంటి బతుకమ్మలు, కానీ ఈ త్యాపకు మన దగ్గర ఉన్నాయి హైదరాబాద్లో. ఎంత మంచిగా అమ్మవారికి అలంకారం చేసినట్టు చేతులు రాళ్ళతోటి డెకరేషను, కాళ్ళు పట్టుచీర, అమ్మవారికి మంచిగా జడలో కూడా బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతి పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. ఇగో అమ్మవారు చూడండి పచ్చగా ఎంత ముద్దుగుందో. అబ్బో అమ్మ నువ్వే తయారు, నువ్వు బంగారు తల్లివి మొదలు. 24 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. ఇది ఎవరు చేసిన? నువ్వు ఇంకా బంగారు తల్లి. ఎంత మంచి ఆలోచననేమ్మా. ముద్దుగా బంగారు మంచిగా తయారు చేసిన. వెంటకి ఇంకొక బతుకమ్మ ఉన్నది, వెనకకు వస్తే ఇంకొక బతుకమ్మ. అబ్బో తులసి కోటలో అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారిని బతుకమ్మ మీద కూర్చోబెట్టిండ్రు ముద్దుగా. తులసి కోటలో దీపం కూడా ఉన్నది చూడండి అమ్మ. దీపం మామూలు దీపం లాగా లేదు, లింగం లాగా ఉన్నది.
అమ్మవారికి జడ ముద్దుగా నగలు గాజుల దండేసిండ్రు అమ్మవారికి. ఎంత చక్కగా ఉన్నారంటే బతుకమ్మలు బంగారు తల్లులు లెక్కున్నారు. ప్రకృతి ఎంత అందంగా ఉంటుంది. అగో ఆ బతుకమ్మ కూడా అంత అందంగా ఉన్నది. కింద గౌరమ్మ బతుకమ్మని చేసిండ్రు కదా, చిన్న గౌరమ్మ బతుకమ్మ. ఇక ఈ బతుకమ్మ కూడా ఇంకా చాలా అందంగా ఉన్నది. దీపం లేకుండా ఎందుకు పంపించాలనుకున్నారేమో, 2 దీపాలతో తీసుకొని వచ్చింది. మీది 30 years నుంచి చేస్తున్నా. 30 years. నాకు పెద్దగా చేయాలని చాలా ఇష్టం. ఎప్పుడు కష్టమైనా చేస్తా. దండమే తల్లి. సునీత. సునీతమ్మ బతుకమ్మ ఒకటి. ఖైరతాబాద్ వాళ్ళు సిఐబి కోటర్స్. ఓల్ సిఐబి కోటర్స్ ఖైరతాబాద్. నీ పేరేం చెల్లె? ఏ లక్ష్మి. సునీతమ్మ ఏ లక్ష్మి. వదిలే నీ పేరు? అనిత. అనిత ఎంత మంచిగా తయారు చేసిందో ముద్దుగా. ఆలోచన చాలా బాగుంది అనేది. ముచ్చుకున్నాయి బతుకమ్మలు. బతుకమ్మ ఆడుకుందామండి. ఎంగిలి పువ్వులు ఏరి గుమ్మడి ఆకులు పరిసి బతుకమ్మ బల సందా మామ. ఒకట్ల గోరింట కన్నేరు రుద్రాక్ష తీరొక్క పూలతోటి పేర్చేమమ్మ. ఊడల్ల మర్రి కింద చూడబోదమా మనం ఆడబోదమా. సద్దుల బతుకమ్మలట సత్తి పిండి వంచుడట ఉరికి చూద్దామా సంబురాలు చేద్దామా. పువ్వులకు పూజలట ఆడబిడ్డలాటలట అగరొత్తుల గుమగుమలట చూసొద్దామా. తంగేడు తలుపులట గునుగు గుమ్మాడులట దీపాంతల మిలమిలలట పోయొద్దా.